ఇక్కడ 10,000 కోడర్స్లో మనకు ఆఫ్టర్ ప్లేస్మెంట్స్ అంటే కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఈవెన్ మనకు టైం కొట్టచ్చు ప్లేస్మెంట్స్కి, అంటే 1 month 2 months. అక్కడ మనం గివప్ ఇవ్వకూడదు. అంటే ఎన్ని ప్లేస్మెంట్స్ అయినా సరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండి మనం ముందుకు వెళ్ళాలి. ఇంకా తర్వాత ఏంటంటే అండ్ మనం బయట ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తే ఇక్కడ కోర్స్ కంప్లీషన్ అవ్వగానే వాళ్ళని ట్రంకేట్ చేయడం, అంటే మొబైల్స్లో బ్లాక్ చేయడం అలాంటివి ఏమి ఉండవు. ఈవెన్ మనకి జాబ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏంటంటే మనం ఆ జాబ్లో మనం సాటిస్ఫై కాకపోయినా, ఒకవేళ ఆ జాబ్ మనకు వద్దనుకున్నా కూడా ఈవెన్ 6 months చేసిన తర్వాత కూడా నాకు ఆ జాబ్ వద్దు అని అంటే మళ్ళీ రీకన్సల్టెంట్ అవుతే కనుక ఇన్స్టిట్యూట్లో వీళ్ళు మళ్ళీ మనకి ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే నేనే కదా మీ ముందు ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు ఈ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోయిందని చెప్పినా కూడా మా మెంటర్స్తో వాళ్ళు ఏంటంటే నాకు నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఏదైతే ఉందో దాంట్లో పుష్ చేసి వేరే ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తారు. 10,000 కోడర్స్లో ఏంటంటే ఈవెన్ మెంటారే కాకుండా మనతో అంటే స్టూడెంట్స్తో కూడా వాళ్ళు బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయించడం అలాంటివి చేస్తారు. అంటే ఫంక్షనాలిటీ ఎట్లా వర్క్ అవుతుందో ఇన్స్టాంట్గా చేసి చూపించాలి మనము. వాళ్ళు ఏదైనా డౌట్ పోస్ట్ చేసినా కూడా మనం దాన్ని ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. దాంతోపాటు మనకి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతాం. ఇంకా వేరే దాంట్లోనైతే జస్ట్ మెంటర్ మాత్రమే టీచ్ చేస్తారు స్టూడెంట్స్, ఇక్కడ స్టూడెంట్స్ కూడా టీచ్ చేస్తారు. Hi, my name is Shani. I am from Nizamabad district, Armur District, and I completed my graduation in BSc MPCS stream. Finally, I placed in Lab Informatics company. 10,000 కోడర్స్ గురించి ఏం మాత్రం రీసెర్చ్ చేయలేదు. మా బ్రదర్ కూడా అంటే కజిన్ చేశారు. మార్కెట్లో ఫ్రంట్ ఎండ్ అనేది బెస్ట్ రోల్ ప్లే చేస్తుంది నేర్చుకో అని అంటే, సో నేను ఇది చూస్ చేసుకున్నాను ఇన్స్టిట్యూట్. నేను 10,000 కోడర్స్కి రాకముందు ఫైడర్స్కి అప్రోచ్ అయ్యాను. అక్కడ ఏంటంటే స్టాఫ్ని చూస్తే ఒక భయం వేసింది. ఎందుకంటే ఓవరాల్గా ఒక్క క్లాస్లో ఒక 100-120 మెంబర్స్ చూసి అంటే ఒకరిని పట్టించుకుంటే ఓకే, అంతమందిని ఒకటేసారి క్లాస్లో పట్టించుకుంటారో లేదో అనేది మనకు తెలియదు కదా. సో ఆ పీపుల్ని చూసి నాకు భయం వేసి సో అది వద్దనుకున్నాను. ఇక మా బ్రదర్ దీంట్లో రీసెర్చ్ చేశారు కాబట్టి బాగుందని చెప్పారు. సో నేను దీనికి షిఫ్ట్ అయ్యాను. 10,000 కోడర్స్లో ఏంటంటే మన మెంటార్ మనకి స్కిల్ అనేది బాగా డెప్లో చెప్తారు. అంటే కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఓన్లీ క్లాస్ చెప్పి ఇక వెళ్ళండి, సో లైక్ దట్ దే విల్ సే. ఇక్కడ ఏంటంటే డౌట్ సెషన్తో పాటు ఇన్స్టాంట్గా మనకి ఏ డౌట్ వచ్చినా కూడా కాల్ చేయొచ్చు. అది ఏ టైం అయినా సరే అప్ టు 10 వరకు దే విల్ అవైలబుల్ టు అస్. ఇంకేంటంటే ఇక్కడ స్కిల్తో పాటు స్కిల్లో ఇప్పుడు బేసికల్గా మనం ఫ్రంట్ ఎండ్ తీసుకుంటే ఫంక్షనాలిటీ కూడా ఎట్లా వర్క్ అవుతుందో బాగా డెప్లో చెప్తారు. అదర్ ఇన్స్టిట్యూట్లో జస్ట్ చెప్పారంటే చెప్పారు అలా చెప్పి వెళ్ళిపోతారు. బేసికల్గా కాలేజ్కి ఇక్కడ 10,000 ఇన్స్టిట్యూట్కి కంపేర్ చేస్తే కనుక కాలేజ్లో మాత్రం అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పేవారు. అంటే రిక్వైర్మెంట్ వాళ్ళకి ఏముందో అంటే ఎగ్జామ్ రిక్వైర్మెంట్ అదే చెప్పేవారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మాత్రం అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ తీసుకున్నాను ఫ్రమ్ HTML నుంచి చెప్తారు, జావా స్క్రిప్ట్ నుంచి కాకుండానే. సో ఎట్లా వర్క్ అవుద్ది, దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేస్తారు. అదే కాలేజ్లో అయితే సార్ రిక్వైర్మెంట్ బట్టి చెప్తారు, బేస్డ్ ఆన్ మార్క్స్ అట్లా ఉంటాయి కదా. ఇక్కడ మాత్రం మనం అన్ని నేర్చుకోవచ్చు ఓవరాల్. ఇక్కడ నేను 10,000 కోడర్స్లో కోడింగ్ చేసేటప్పుడు కూడా నేను చాలా భయపడేదాన్ని. అప్ టు జావా స్క్రిప్ట్ ఐమ్ ఓకే, ఫ్రమ్ రియాక్ట్ కొంచెం ఫంక్షనాలిటీ అనేది కొంచెం డీప్ లెవెల్ ఉంటుంది కాబట్టి అక్కడ నాకు కాన్సెప్ట్స్ అనేది కొంచెం డిఫికల్టీ అనిపించినాయి. అక్కడ నేను గివప్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోదామని సిచ్యువేషన్లో మమ్మీకి ఫోన్ చేశాను. తను సజెస్ట్ చేసింది ఏంటంటే మీ మెంటార్కి కాల్ చేసి అడుగు, లేకపోతే మీ స్టాఫ్ ఉంటుంది చూడు అక్కడ కాల్ చేసి అడుగు, వాళ్ళేం సజెస్ట్ చేస్తారో చెప్పి దాని మీద నుంచి ఆలోచించి ఇంటికి వచ్చేయని తను సజెస్ట్ చేసింది. అయితే నేను కిరణ్ అక్క వాళ్ళకి నేను కాల్ చేస్తే అక్క వాళ్ళు అనింది ఏంటంటే మీరు గివప్ చేయకండి రాని, ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారు అక్కడ చెప్పండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఒకసారి నీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, చైతన్య సార్ కూడా మెంటార్ మాకు చైతన్య సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారు అని చెప్పి. సో నేను చైతన్య సార్ కూడా మెసేజ్ చేశాను, ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి మాట్లాడండి రాని అని అంటే. సో నేను ఇన్స్టిట్యూట్కి వచ్చాను. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసింది ఏంటంటే
ఏదైనా డౌట్ ఉంటే మనం అసలు అక్కడ గివ్ అప్ ఇవ్వద్దు, ముందుకు వెళ్ళాలి, ఎవరు సజెషన్స్ అన్న తీసుకొని. 10,000 కోడర్స్లో నేను 4 మార్క్స్ ఇచ్చాను. ఫస్ట్ ఇనిషియల్గా అంటే అప్ టు HTML అండ్ CSS అయిపోయిన తర్వాత ఒక మార్క్, జావా స్క్రిప్ట్ విత్ HTML అండ్ CSS ఒకటి, ఇంకా రియాక్ట్ అయిపోయిన తర్వాత ఒకటి, నార్మల్గా మళ్ళీ ఓవరాల్ మార్క్ ఒకటి. మనం మార్క్ ఇచ్చిన తర్వాత కంప్లీషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు పర్సంటేజ్ మనకి ఇస్తారు. అంటే మనం ఎక్కడి వరకు ఉన్నాము కాన్సెప్ట్స్ వైజ్గా కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ వైజ్ కానీ అదంతా ఓవరాల్గా అబ్జర్వ్ చేసి ఒక పర్సంటేజ్ ఇస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళ టార్గెట్ ఒక 100% ఇచ్చారనుకోండి, మనం ఓన్లీ ఒక 50% ఉన్నాం అనుకోండి, తర్వాత మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం మనం చూసుకొని కాన్సెప్ట్స్ ఎలా ప్రిపేర్ అవుతాము. దాన్ని బట్టి మనకు ఒక విజన్ అనేది, ఒక ఎయిమ్ అనేది ఉంటుంది కదా. టార్గెట్ పెడితే కనుక, టార్గెట్ పెట్టకపోతే నేను నేర్చుకున్న కాన్సెప్ట్సే ఓకే ఐ నో ఆల్ ది థింగ్స్ అని మనము అనుకుంటాం కదా. సో అక్కడ పర్సంటేజ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మన విజన్ మీద మనం ఫోకస్ చేయగలుగుతాం, ఇంకా ఎంత నేను రీచ్ కావాలి అని చెప్పి. లిటరల్గా 10,000 కోడర్స్ అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను హ్యాజ్ ఎ ఫ్రెషర్గా నేను ఒక ఫౌండేషన్ అయితే వాళ్ళు ఒక బిల్డింగ్ బ్లాక్ అని చెప్పచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. నా పరంగా ఏంటంటే నేను ముందు కన్సిస్టెంట్గా లేకపోవచ్చు, తర్వాత నేను ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఇన్స్టిట్యూట్ మిస్ కాకుండా వచ్చాను. నేను తెలుసుకుంది ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ హార్డ్ వర్క్ అని.